సాధారణంగా సేవకులు అంటే మన ఆలోచన ఏంటంటే మనకు అనుకూలంగా మనకు నచ్చినట్లుంటే మనకు ఇష్టపడతాం. ఏదన్నా మనకి అనుకూలంగా లేనప్పుడు లేతే మనకు నచ్చిన పని ఏదైనా చేసినప్పుడు మనం వ్యతిరేకత చూపిస్తూ ఉంటాం. అయితే ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంది ఏంటంటే, దైవ సేవకులు అనేవారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. అది దేవుని వరం సంఘానికి. మరి సంఘంలో మనం సేవకులు లేకుండా నేను జరిగిద్దని మన కుటుంబాల్లో పుట్టిన దగ్గర నుంచి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఏమండి అన్నప్రసన్నలు, తర్వాత మరి ఇక ప్రతి ఫంక్షన్ సేవకుల ద్వారానే మనం అన్నీ జరిపించుకుంటూ ఉంటాం. చివరికి మనం మరణించిన తర్వాత మనం సమాధి చేసేది కూడా సేవకులే. కానీ అటువంటి సేవకుల్ని చాలా సందర్భాల్లో మనము చాలా చులకనగా చూస్తూ ఉంటాం, తక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని చేత ఎన్నుకోబడిన యొక్క సేవకులు నిజంగా దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నప్పుడు దాన్ని మనం గ్రహించగలిగినప్పుడు, ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను కూడా నెగిటివ్గా ఆలోచించిన సందర్భాలు, అన్న గురించి మాట్లాడిన సందర్భాలు, లేకపోతే మాట్లాడిన వారితో సహకరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ తర్వాత ఆ వాక్య క్రమంలో నేను నేర్చుకుంది ఏంటంటే, దేవుని చేత ఎన్నుకొనబడి మరి దేవుని సేవ చేస్తూ ఏ స్వార్థం లేకుండా, మనం ఏదైనా కష్టం వచ్చిందంటే మన కోసం ముందు నిలబడేది సేవకులు. అవునండి, మనం ఏదైనా ఇబ్బందిలో ఉన్నామంటే ముందు మనకి సపోర్ట్గా ఉంటుంది. అటువంటి సంఘంలో దేవుడు మనల్ని ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ అన్నకి గ్రీటింగ్స్ టీచర్స్ తరఫున ఒక చిన్న గ్రీటింగ్స్ తెలియజేయడానుకుంటున్నా. మీరు రండి అన్న, ఇది ఓపెన్ చేద్దాం. అన్నని పొగడడానికి ఏమీ ఇవి ఏర్పాటు చేయలేదు, కానీ అన్న చేస్తున్న పనుల్ని ఉద్దేశించి ఒక చిన్న కవిత అని చెప్పొచ్చు. అది అన్నను ఉద్దేశించి అన్న ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగింది టీచర్స్ అందరం కలిసి. దీనిలో ఏముందో ఒకసారి చదువుదాం. ప్రియమైన సహోదరునికి జన్మదిన శుభాకాంక్షలు. దేవుని చిత్తము వలన సంఘ కాపరిగా పిలువబడిన సత్యమనను బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికే యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హృదయంలోని జ్ఞాపకాలు ఎంత తీయదనం. కొంచెం కొంచెంగా అలనాటి అద్భుత గడియలు గుర్తు చేసుకుంటే దేవుని పనిలో నూతన ఆలోచన విధానంలో ఊపిరి పీల్చుకునే క్షణం లేని జీవిత ప్రవాహంలో మీరు ప్రారంభించిన కార్యక్రమాలు అలసట లేకుండా అలవోకగా విజయవంతంగా కొనసాగాలని, ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, తడబడుతున్నప్పుడు వెన్నుతడుతూ మా ఆలోచనల ఊహల తోడుగా ముచ్చటగా మనసులో మాటలు పంచుకోవడానికి, కష్టసుఖాలు తెలుపుకోవడానికి, మంచి చెడులు తెలిపే ఓ సహోదరునిగా ఎంత దగ్గర ఉన్నా అధిగమించలేని దూరాన్ని తగ్గించి ఆత్మీయులుగా కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకునేందుకు మాకెప్పుడూ కావాలి మీ చిరునవ్వుల స్నేహం. మరొకసారి మనసారా మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరింకనూ దేవుని దయలోనూ కనికరములోనూ సమాధానములోనూ ప్రేమలోనూ విస్తరించునుగాక. ప్రేమతో దేవుని పనిలో ఎల్లప్పుడూ మీకు సహకారులుగా షాలోమ్ ఇవాంజలికల్ సండే ఫెలోషిప్ సండే స్కూల్ టీచర్స్. థ్యాంక్ యూ అండి.